Hello, Namaste. This is Savan, the co-founder of All EV. The word All EV states all electric vehicles services. What we do in All EV. From the point of customer purchasing the vehicle and the journey till he scraps the vehicle, every detailed services including in this journey is being handled by All EV. So my agenda is that I want to see public using all these EV vehicles. So in this long journey of I would say 8 to 9 years, what we have understood is that there is no proper service reliability when you purchase a two-wheeler or a three-wheeler electric. So now, with this experience of 9 years, we have started up with an idea where we want to give service to all two-wheeler electric vehicles and three-wheelers for which the company have been closed down. Now that is the reason why we have created this platform to cater all the electric vehicles owners to be happy and make their ride safe. సో బేసిక్గా మన దందాలో ఏంటంటే ఆలివీలో మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది, పార్ట్ ఇస్తాము, సర్వీసు చేస్తాము. దీనిలో ఏంటంటే మాకు మస్తు దమ్మయ్యేది. స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్సెల్ షీట్లో వేసుకుని, క్లియర్గా చెప్పాలంటే ఎక్సెల్ షీట్లో వేసుకుని కస్టమర్కి ఇచ్చేసేటోళ్ళం. పైన ఏదో లోగో వేసేసి కింద సిగ్నేచర్ ఇచ్చినట్టు ఇచ్చేసి ఎక్సెల్ షీట్లో చేసేటోళ్ళం. కానీ దాంతో కస్టమర్ కూడా హ్యాపీ అయ్యేటోడు కాదు. B2B కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి GST కావాలి, అవి కావాలి అవి అని మస్తు ఉండేవి. సో మా దోస్తుగాళ్ళు ఒకరు ఉండేవారు, అంటే బేసిక్గా మన వెండర్స్ అనమాట. వాళ్ళు మాకు బ్యాటరీ సప్లై చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు స్వైప్ వాడుతున్నారని చెప్పారు. చూసినాం, UX అయితే మస్తు అనిపించింది. ఎందుకంటే మన పార్ట్నర్ అయితే ఆల్రెడీ ఈ వేరే బిల్లింగ్ యాప్స్ అవన్నీ వాడారు, టాలీ చూసిండు. ఇంకా అరే అవన్నీ దిమాగ్ ఖరాబ్ ఉంటాయి, అది యూజ్ చేయడం అయితే మస్తు నేర్చుకోవాలి. దానికే ఒక 3 నెలలు నేర్చుకున్న తర్వాత చేయాలంటే మన బిజినెస్ అయితే అప్పుడే గ్రో అవుతూ ఉండేది. ఇంత టైం స్పెండ్ చేసుడు అయితే కాదు. సో ఇంకా అనుకున్నాం, ఓకే స్వైప్ ఉన్నది కదా, జరా ట్రై చేద్దామని. కానీ స్వైప్ యూజ్ చేసిన తర్వాత మాది ఒక ఆల్ ఈవీ ప్రామిస్ అన్నట్టు ఇక్కడ ఉంది కదా, దాన్ని మేము సెట్ చేసుకున్నాం. అరే మనం చెయ్యాలంటే దందా మా కస్టమర్స్కి, మన టీమ్కి, మనతో పనిచేసే స్టేక్ హోల్డర్స్కి ఒక లెవెల్లో ఇట్లా ఇవ్వాలని అనుకున్నాం. సో కస్టమర్లకైతే ఒక్క క్లారిటీ వచ్చింది, మేము బిల్ ఇస్తున్నాము, రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం అయితే మేము ఉంటాము. సో ఆల్ ఈవీ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది స్వైప్ వలన సాధ్యమైంది. సో ఎప్పుడైనా మన బిల్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, అది ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అరే వీళ్ళు బిల్లు ఇస్తారు, ఎక్కడ పారిపోరు, ఏమైనా అంటే బిల్లు తీసుకుని వీళ్ళ దగ్గర పోవచ్చు. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్. సెకండ్ ఏంటంటే మన టీంలో పనిచేసేటోళ్ళు అరే ఎవడ ఎంత పనిచేస్తున్నాడు అనేది కూడా మనం స్వైప్లోనే ట్రాక్ చేస్తున్నాం. థర్డ్ వచ్చేసి మనకు B2B కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ బిల్ పేమెంట్స్, వాళ్ళ బిల్ ఎప్పుడు రేజ్ చేసినాం, కొటేషన్ ఏం రేజ్ చేసినాం, కొటేషన్ వాళ్ళు అప్రూవ్ చేసిరా లేదా, అది అప్రూవ్ చేసిన తర్వాత మనము దాన్ని ఇన్వాయిస్లా కన్వర్ట్ చేసినామా లేదా, ఆ పేమెంట్ కూడా మనము రికార్డ్ ఎట్లా చేస్తున్నాము, అసలు క్యాష్ వచ్చిందా లేదా అకౌంట్లో పడిందా, అన్ని స్వైప్లో మనము ట్రాక్ చేస్తున్నాం. ఇవి కాక మనకు మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే స్వైప్లో ఇన్సైట్స్ అనే ట్యాబ్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే దందాలో ఏం నడుస్తుంది, అసలు ఎంత పోయింది, ఎంత వచ్చింది అంతా ట్రాక్ చేయొచ్చు. మనకు దందా మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది, అంటే దందా మీద ఎక్కువ ఫోకస్ చేసే టైం ఇచ్చింది కాబట్టి బిల్లింగ్ మస్తు ఈజీ అయిపోయింది. సో నేను ఎక్కువ బండ్లు తీసుకోగలుగుతున్నాను, ఎక్కువ దందా మీద ఫోకస్ చేయగలుగుతున్నాను, కస్టమర్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నాను, ఇంకా అంతా మస్తు నడుస్తుంది. సో ఆల్ ఈవీకి అయితే స్వైప్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే కస్టమర్ వచ్చాడా, బండి చేసుకున్నాడా, ఫటాఫట్ బిల్లింగ్ అయిందా, గంతనే.